హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, ఒకసారి హీలింగ్ సెండ్ చేస్తాను. అందరూ రెడీగా ఉండండి. గట్టిగా డీప్ బ్రీత్ తీసుకోండి, కళ్ళు మూసుకోండి, ఇవన్నీ నిటారుగా పెట్టండి. హీలింగ్ సెండ్ చేస్తాను, రిసీవ్ చేసుకోండి. సరేనా? స్టార్ట్. I accept this positive healing for my viewers. Thank you, angels. Thank you, thank you, thank you. Gratitude, gratitude, gratitude. I accept this పాజిటివ్ హీలింగ్ అని చెప్పుకోండి. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి అమ్మా. మీ పేర్లు, మీ డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకుంటూ ఉండండి అమ్మా. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతా ఉంది? జస్టిస్, 9 ఆఫ్ సోర్డ్స్, 5 ఆఫ్ కప్స్, వాట్ గైస్, 4 ఆఫ్ సోర్డ్స్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, బాటమ్ ఎనర్జీ, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, పేజ్ ఆఫ్ సోర్డ్స్. ఓకే,
ఇక్కడ మీరు ఈరోజు మీ పర్సన్ విషయంలో మీ పర్సన్ పాస్ట్‌లో మీకు చేసిన కర్మ ఏదైతే ఉందో, ప్రాబ్లమ్ ఏదైతే ఉందో, ఏదైతే ఈ పర్సన్ మీ లైఫ్‌లో చేస్తున్నారో ఇదంతా మీ కర్మ. పాస్ట్ లైఫ్‌లోనో నేను చేసుకొచ్చుకున్న కర్మే కదా! ఇప్పుడు నేను ఈరోజు అనుభవిస్తున్నాను. అంటే మీరు అట్లా ఆలోచిస్తారు ఇవాళ. ఈ పర్సను మేబీ ఇక్కడ మీ స్పౌస్ కావచ్చు, ఆహ్, మీ ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, ఎవరైనా మీ పర్సన్ అంటే మీ సరౌండింగ్స్‌లో ఆహ్, మిమ్మల్ని ఎవరైతే ఈరోజు ఎవరి వల్లనో మీరు హర్ట్ అయ్యే అవకాశం కనపడతా ఉంది. చాలా స్ట్రెస్ తీసుకుంటారు, చాలా ఏడుస్తారు, చాలా ఎమోషనల్‌గా అవుతారు. ఆహ్, నిద్ర పట్టకుండా ఆహ్, నిద్ర లేని రాత్రులు అంటారు కదా! అలాంటి ఫీలింగ్ ఈరోజు ఫేస్ చేస్తారు అనేది కనపడుతుంది. నెగెటివ్‌గా ఉంది. సో, ఇదంతా మీరు పాస్ట్‌లో చేసుకున్న కర్మ అని మిమ్మల్ని మీరు అనుకుంటారు. అది వాస్తవమే. మీ కర్మ తాలూకు ఈరోజు మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు, స్ట్రెస్ తీసుకుంటున్నారు, ఆందోళన పడుతున్నారు. అంటే రీజన్ ఈ ఈ ఇక్కడ మీ పర్సన్ అక్కడ మీ హస్బెండ్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, వాటెవర్ ఇట్ మే బీ. ఈ పర్సన్ వల్ల ఈ డామినేటింగ్ క్యారెక్టర్ వల్ల ఆహ్, వేరొకరు మీ మీద డామినేషన్ చేస్తూ, వాళ్ళ మాటే నెగ్గాలి అన్నట్టు, వాళ్ళు చెప్పిందే చెయ్యాలి అన్నట్టు మిమ్మల్ని మీతో బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ఆహ్, మీరు చాలా హర్ట్ అవుతారు. చాలా బాధపడతారు, ఏడుస్తారు అనేది రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు. ఏంటి నాకు ఈ కర్మ? ఏ ఏ జన్మలో ఏం కర్మ చేసుకున్నాను? ఈ రకంగా మానసిక ప్రశాంతత లేకుండా ఇట్లా ఏడుస్తున్నాను వీళ్ళ వల్ల అన్న ఒక సిట్యుయేషన్ వస్తదనమాట. మిమ్మల్ని మీరు ఇలాంటి టైంలో ఏం చేయాలి? మీరు ఎవ్వరితో ఆర్గ్యూ చేయొద్దు. ఏం చేయాలి? ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకొని మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. డివైన్‌తో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. పూజా పునస్కారం డివైన్‌తో కనెక్ట్ అవ్వడం అంటే కొంతమందికి అర్థం కాదు. అలాంటప్పుడు వాడుక భాషలో చెప్పాలి అంటే పూజా పునస్కారాలు చేసుకుంటూ ఉండండి. అంటే దేవుడికి ఎప్పుడు దగ్గరగా ఉండండి. ఇంట్లో ఎప్పుడు దీపం వెలిగేలా చూసుకోండి. ధూపం వేస్తూ ఉండండి. నెగెటివ్ ఎనర్జీ ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. గుగ్గిలం ధూపము ఇట్లా వేస్తూ ఉండండి. సాల్ట్ వాటర్‌తో స్నానం చేస్తూ ఉండండి. రోజు మార్చి రోజు 2 రోజులకోసారో తడిగుడ్డతోటి సాల్ట్ వాటరు ఉప్పు వేసి ఆ నీళ్ళతోటి ఇల్లు తుడవడము, నెగెటివ్ ఎనర్జీ రిమూవల్‌కి ఇవన్నీ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? బట్ ఈరోజైతే మీరు ఏంటి నాకు ఈ కర్మ? సంతోషం అనేదే లేదు. ఎంతసేపు వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళు చెప్పిందే చెయ్యాలి. నాకంటూ ఒక ఇండివిడ్యువాలిటీ లేదా? నాకంటూ ఇష్టాలు లేవా? నాకంటూ ఫీలింగ్స్ ఉండవా? ఎందుకు చేసుకున్నాను? ఎందుకు ఇట్లాంటి లైఫ్ లీడ్ చేస్తున్నాను? ఏ జన్మలో ఏం కర్మ చేసుకున్నానో అని మీకు మీరే ఏడుస్తారు. మీకు మీరే తల బాదుకొని, మీకు మీరే రిగ్రెట్ ఫీల్ అవుతూ ఏడుస్తారు. లిటరల్లీ ఏడుస్తారనేది కనపడుతుంది. సో, ఇవాళ జాగ్రత్తగా ఉండండి. ఎవరితో ఆర్గ్యుమెంట్స్ అయితే పెట్టుకోకండి. సరేనా? వద్దు. ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్న దగ్గర నుంచి ఆ ప్రెషరు, మన కోపమే మన శత్రువు. మన శాంతమే మనకు రక్ష. చిన్నప్పుడే నేర్చుకున్నాం కదా! నేను ఇంతకంటే చాలా అగ్రెషన్‌లో ఉండేదాన్ని. చాలా కోపం నాకు. అనుభవం నేర్పిన పాఠాలతోటి స్పిరిచువాలిటీలోకి ఎందుకొచ్చాం? నేను ఎంఎస్‌సి, బీఈడీ చేసింది. ఒక టీచింగ్ ఫీల్డ్ వదిలేసి ఈ ఫీల్డ్‌లోకి ఎందుకొచ్చాను నేను? నన్నెందుకు ఇట్లా లాక్కొచ్చారు? నా సర్కమ్‌స్టాన్సెస్ ఏమేం జరిగినాయో సో, నన్ను ఈ వేకి తీసుకొచ్చారు డివైన్. సో, నా లైఫ్ పర్పస్ ఇది. చాలా కోపం నాకు. చాలా అట్లా ఉండేదాన్ని. కానీ అవంతా ఇప్పుడేమైంది? తెలుసుకున్నాం కదా! ఎవరికైనా ఎదురు దెబ్బలు తగిలితేనే జీవితంలో గుణపాఠాలు, అనుభవాలు నేర్పిన పాఠాలతోటి ముందుకు వెళ్తూ ఉంటారు. అది చాలా నేర్పుతది. ఒకరు చెప్తే మనం విననప్పుడు అనుభవం నేర్పిన పాఠం జీవితాంతం గుర్తుంటది. ఓకేనా? ఇక్కడ మీ కర్మని మీరు తిట్టుకుంటూ, మీరు పాస్ట్‌లో ఏం చేశారో వాటి గురించి తిట్టుకుంటూ ఉండే కంటే, స్ట్రెస్ తీసుకుంటూ మీ ఎనర్జీస్‌ని డ్రైన్ చేసుకునే దానికంటే ఏం చేయాలి మీరు? మీరు ఎనర్జిటిక్‌గా లేవండి.
న్యూ స్టార్ట్ చేయండి. నేను ఇలానే కూర్చుంటే కాదు, నేను ఇలానే బాధపడుతూ కూర్చుంటే ఏమొస్తుంది, నాకు రోజు గడిచిపోతుంది, టైం వేస్ట్. ఈ టైంని నాకు మానసిక ప్రశాంతత రావాలి అంటే ఇప్పుడు నేను ఏమైతే చెప్పున్నానో అవన్నీ చేసుకోండి. పూజ పునస్కారాలు చేసుకోండి, ఇంట్లో దీపం పెట్టుకోండి, ఒక మంచి దైవనామ స్మరణ చేసుకోండి, ఏ హనుమాన్ చాలీసానో కాలభైరవాష్టకం చదువుకుంటూ ఉండండి. ఓకేనా? ఆ రోజు సైలెంట్ అయిపోండి. ఎవరితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దు, ఎవరితో మాట్లాడద్దు. మీ టైం మీకోసం మీరు స్పెండ్ చేయండి టైము. ఎక్కడికన్నా టెంపుల్కి వెళ్ళాలా, గబగబా ఇంట్లో వర్క్ చేసుకోండి, సాయంత్రం అయ్యాక ఇంట్లో దీపం పెట్టుకోండి, ప్రశాంతంగా ఓం నాదం పెట్టుకోండి, లేదా ఒక స్తోత్రం ఏదన్నా బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యేటట్టు పెట్టుకోండి. చక్కగా దీపం వెలిగించుకోండి, పూజ చేసుకోండి, ప్రశాంతంగా టెంపుల్కి వెళ్ళాలా, బయట నేచర్కి, గాల్లోకి, ప్రశాంతమైన చల్ల గాల్లోకి వెళ్ళండి. అలా వెళ్ళాలంటే పని కట్టుకుని ఒక టెంపుల్కి వెళ్ళండి, నడవండి, కొద్దిసేపు నడవండి, నడిచి టెంపుల్కి వెళ్ళి చక్కగా అక్కడ ప్రశాంతంగా కూర్చోండి. ఈ చెత్త చెదారం ఏది, ఈ నెగిటివిటీ ఏది ఆలోచించొద్దు. భగవంతుడా, నేను ఏం చేశాను పాస్ట్ లైఫ్లో, అవన్నిటినీ నాకు తెలుసో తెలియకో చేశా, నేను ఎవరినైతే హర్ట్ చేశానో వాళ్ళందరినీ బట్టి సారీ చెప్తున్నాను, నన్ను క్షమించండి. ఈరోజు నేను ఇట్లా స్ట్రెస్ అవుతున్నానంటే నేను ఎవరినో చేసి వచ్చాను. సో దానికి నేను బాకీ చెల్లించేశా. దయచేసి నాకు ఇక ముందు మంచి లైఫ్ని, మంచి జీవితాన్ని నాకు ప్రసాదించండి అని దండం పెట్టుకోండి. కథం. అంతే తప్ప వాళ్ళేదో మూర్ఖంగా మాట్లాడుతున్నారు, వాళ్ళేదో నెగిటివ్గా బిహేవ్ చేస్తున్నారు అని, వాళ్ళేదో మీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, వాళ్ళేదో మూర్ఖంగా అంటే నేను చెప్పిందే వేదం, నేను చేసిందే రైట్ అనే ఒక మంకు పట్టుదలలో ఉన్నారు అంటే వదిలేయండి. వాళ్ళ అవివేకానికి, వాళ్ళ మూర్ఖత్వానికి వదిలేయండి. మీకు తెలుసు కదా మీరేంటి. సో డివైన్ని అదే అడగండి. వాళ్ళని మార్చాలి అని అడగడం కంటే నేనేం మారాలి, రైట్? నన్ను మార్చండి, నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి, నేను ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, రైట్? కోపం తెచ్చుకోమాకండి, కూల్గా ఉండండి. సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూల్గా ఉండండి. బాధ ఉంటుంది, బాధ లేదని నేను చెప్పను, కానీ డివైన్ చూసుకుంటారు. నేనైతే అంతే చేస్తా. ఎంత బాధ ఉన్నా, మన మీద అనవసరంగా రాళ్ళు వేస్తున్నా నేనైతే అంతే చేస్తా, డివైన్కి అప్పు చెప్పుకుంటా. ఎందుకంటే మనం కొట్టే దెబ్బ కంటే కూడా, చాలాసార్లు చెప్తా మీ పర్సన్ విషయంలో కూడా, మనం కొట్టే దెబ్బ కంటే కూడా మనం ఒక మాటను ఊరుకుంటాం. కానీ మనం ఈరోజు ఎంత హర్ట్ అయ్యామో రేపు అదే 10 100 అవతల వాళ్ళకి తగిలినప్పుడు, డివైన్ కొట్టే దెబ్బతో తగిలినప్పుడు, అప్పుడు మనం ఏం పెయిన్ పడ్డామా అనేది వాళ్ళకి అర్థమవుతుంది, మనం ఎంత కష్టపడ్డామా అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఇందాకే చెప్పాను కదా, అనుభవం నేర్పిన పాఠాలు ఏదైనా సరే. అందుకే ఇది ఎందుకు జరిగిందో, మీ పాస్ట్ లైఫ్ కర్మనో, లేకపోతే మీరు ఎవరికో చేసి వచ్చిన కర్మనో ఇప్పుడు ఈ పర్సన్ ద్వారా మీరు అనుభవిస్తున్నారు. లెట్ ఇట్ గో, వదిలేయండి, సరేనా? మీరు బాధపడి మీ ఎనర్జీస్ని డ్రైన్ చేసుకొని ఇట్లా ఉండొద్దు, రైట్? ఎప్పటికప్పుడు ఓకే, ఎవరో ఒక్కరు ఒక 10 నిమిషాలు, పావు గంట, అరగంట, గంట మీ పర్సన్ మిమ్మల్ని అన్నారే అనుకోండి, ఆ గంట కోసము మిగతా 23 గంటలు మిమ్మల్ని మీరు డ్రైన్ చేసుకుంటారా? మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంటారా? మీ టైం వేస్ట్ చేసుకుంటారా? మీ సోల్ని మీరు బాధ పెట్టుకుంటారా? లేదు కదా. ఓకే, నేను ఎవరికో చేశాను, రైట్, ఈ కర్మ బాకీ చెల్లించేశా. లేదా ఈ పర్సన్కి మీరు పాస్ట్ లైఫ్లో చేసి ఉన్నారు, బాకీ చెల్లించేశాను, రైట్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అనుకోండి, ముందుకు వెళ్ళిపోండి, లేవండి, మీ లైఫ్లో న్యూ స్టార్ట్ చేయండి. అది కూడా ఎనర్జెటిక్గా, లోగా చేసుకుంటూ కాదు, ఎనర్జెటిక్గా చేసుకుంటూ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు గ్రో అప్ చేసుకోండి. ప్యాషనేట్గా, ఎనర్జెటిక్గా ముందుకు వెళ్ళిపోండి. ఓకే, ఇట్లా కూర్చుంటే కాదు, ఒకరేదో అన్నారని మనం ఎందుకు ఇది కావాలి, మనం ఎట్లా ఉన్నామో మనం ఏంటనేది మనకు తెలీదా? అలా అనుకోండి, సరేనా? డివైన్కి అప్పు చెప్పేసుకోండి, డివైనే చూసుకుంటారు, సరేనా? రైట్ మా, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. మీకు ఏంజల్ గైడెన్స్ కూడా తీయలేదు కదా, రైట్? ఒక కార్డ్స్ తీస్తాను. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు?
దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఈ లో ఎనర్జీలోనే కూర్చోవద్దు, ముందు ముందు బెటర్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. ఇప్పుడే చెప్పాను కదా, మీరేంటో మీకు తెలుసు కదా. ప్రతి ఒక్కళ్ళకి సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఏదో వీళ్ళు హర్ట్ చేశారు అని వాళ్ళకి సంజయ్ చెప్పుకోవాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. వాళ్ళు తెలుసుకునే రోజు వస్తుంది, తెలుసుకుంటారు. ఓకేనా? పడ్డోడు ఎవ్వడు చెడ్డోడు కాదు. చెప్పానా? బిగ్ హ్యాపీ చేంజెస్ రాబోతూ ఉన్నాయి. సరేనా? వాళ్ళతో ఇప్పుడు మీరు మాట్లాడారు, వాళ్ళు ఏదో డామినేట్ చేశారు, వాళ్ళు ఏదో రూడ్గా మాట్లాడారు, నియంతలాగా బిహేవ్ చేశారు. అప్పుడు ఏం చేయాలి మీరు? వదిలేయండి. మీరు కూడా మాట కలిపి, మీరు కూడా నువ్వింటి, నువ్వింత, నువ్విట్ట అని ఆర్గ్యూ చేస్తే ఏమవుతుంది? అది అశుద్ధం మీద రాయేస్తే ఏమవుతుందమ్మా? చింది మన మీద పడుతుంది. రైట్? అవసరమా మనకి? అశుద్ధం ఏమనుకుంటుంది తెలుసా? నన్ను చూసి భయపడుతున్నారు, నన్ను చూసి ఇదైపోతున్నారు, నన్ను చూసి దూరంగా జరుగుతున్నారు. అది దాని అజ్ఞానం. అది భయపడడం కాదు, అసహించుకోవడం. ఓకేనా? అందువల్ల వాళ్ళతో ఆర్గ్యూ చేయమాకండి. అది మీ నైబర్స్తో కావచ్చు, మీ నెగిటివ్ ఫ్రెండ్ సర్కిల్లో మీ ఫ్రెండ్స్తో కావచ్చు. ఏది మీ సిచ్యువేషనో ఆ విషయంలో చూసుకోండి. ఎవరితో ఆర్గ్యూ వద్దు. అన్నారా, బాధ కలిగిందా, కాసేపు బాధపడండి, దేవుడికి చెప్పుకోండి. ఇంకా మీ మెంటల్ స్ట్రెస్ పోలేదా, ఇప్పుడు నేను చెప్పినన్నీ చేసుకోండి. ఓకేనా? ప్రశాంతంగా గుడికి వెళ్ళండి. లేదు ఇంకా బాధగుందా, ఒక పెద్ద ట్రీ ఉంటుంది కదా, చెట్టు ఏదైనా సరే, దేవత వృక్షాలు ఉంటాయి, రావి చెట్టు, వేప చెట్టు, పెద్ద పెద్దవి. వెళ్ళి గట్టిగా దాని కాండం ఉంటుంది కదా, ట్రంక్, దాన్ని గట్టిగా హక్ చేసుకొని మీ పెయిన్ అంతా చెప్పేసుకోండి. అక్కడ ఏడ్చేయండి, మీ పెయిన్ అంతా చెప్పేసుకోండి. ఎవరు చూస్తున్నారా, ఎవరు చూడట్లేదా, వద్దు. మీ బాధ అంతా అక్కడ చెప్పేసుకోండి. గ్రాటిట్యూడ్ చెప్పుకొని వచ్చేయండి. మీరు ఎంత రిలాక్స్ అయిపోతారో చూడండి. ప్రకృతి అమ్మ, ఇది కూడా ఒక రెమెడీనే, చేసి చూడండి. సరే, this is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya. Bye.